ఎవరైతే మీకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మరి ప్రస్తుతము మీకున్న యొక్క పరిస్థితిపై మీ యొక్క నిరీక్షణ కేవలం దేవునిపైనే ఉంచాలి. మీ ప్రస్తుత పరిస్థితులని చూసి కలవరపడకండి, షేక్ అవ్వకండి, కానీ స్ట్రాంగ్గా ఉండండి దేవుని మాట మీద. పరిస్థితులను చూసినప్పుడు కలవరం వేస్తుంది, కానీ దేవుని చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, మన భారాన్ని ప్రార్థన రూపంలో దేవుని మీద పెట్టినప్పుడు కొండంత బలాన్ని, ధైర్యాన్ని దేవుడిచ్చేవాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఇటు రీతిగానే మన పూర్వీకులు అనేక హింసలు, శోధనల సమయంలో వారు దేవునిపై ఆశ్రయించారు. వారు విశ్వాసముల ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. సో ఇంత విజయాన్ని మన పూర్వీకులు దేవుని కృప ద్వారా, శక్తి ద్వారా పొందుకోగలిగారంటే వారికి తోడైన దేవుడు ఈరోజు మీకు కూడా తోడై ఉన్నాడు. కేవలం మీ యొక్క విశ్వాసం దేవునిపై పెట్టండి. ఈ యొక్క వీడియో ద్వారా బలపడుంటే కింద కమెంట్ సెక్షన్లో ఆమెను టైప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.